ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా పెరిగిన హక్కులు పొందే కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిషత్ ప్రకారం ఆ రోజు నిర్ధారింపబడినటువంటి రిజర్వేషన్ల పెంపు కోసం గత దశాబ్ద కాలాలుగా దేశంలో జరుగుతున్న మార్పుల కోసం జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఎంత జనాభా ఉంటే అన్ని హక్కులు ఉండాలని సిద్ధాంతం ప్రకారం ఆనాటి ప్రభుత్వాలు రిజర్వేషన్లు తీసుకొచ్చినాయి. అటువంటి కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నం జరుగుతున్నందున అటువంటి కార్యక్రమానికి అడ్డుపట్టు తగులుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా మనం చూస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ బంద్లో పాల్గొని మీ అందరికీ కూడా, అలాగే ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకొనబడి ఇవాళ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ ప్రక్రియ జరగడం కోసం పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆనాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడులో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ప్రజా సంఘాల యొక్క పోరాటాల ఫలితంగా ప్రజాస్పదం చూసిన పద్ధతి ఒత్తిడి ఫలితంగా ఇక్కడి ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని, ఇతర పార్టీలు గాని బీసీ సంఘాలకు కావాల్సిన బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కులు పెంచే ప్రయత్నం జరిగినప్పుడు దానికి తగ్గుతున్నటువంటి అడ్డును తొలగించే కార్యక్రమంలో జరుగుతున్న ఈ ఒట్టడి కేంద్ర ప్రభుత్వం యొక్క అడ్డంకులు తొలగించే ప్రయత్నం మనం అందరం ప్రజా సంఘాల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేసి సాధించే క్రమంలో మీతో పాటు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, మా రాష్ట్ర పార్టీ ఆజ్ఞ మేరకు మేము కూడా మీకు సంఘీభావం తెలియజేయడం కోసం ఈ ప్రాంత వాసిగా, అందులో నేను కూడా ఒక గిరిజనుడిగా బీసీ సంఘ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత కోసం, అలాగే మనల్ని బలపరుస్తున్నటువంటి మిగతా పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారి యొక్క సహకారం తీసుకొని సాధించే క్రమంలో మనమంతా ముందుండి రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రక్రియను ముందు తీసుకెళ్లి దీన్ని తప్పకుండా 42% రిజర్వేషన్ రావాలని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం తీసుకునేందుకు, మీరందరి కూడా ఇక్కడికి వచ్చినందుకు, బీసీలకు మద్దతు తెలుపుతున్నందుకు కూడా